మంగళగిరి మార్కెట్లోకి మామిడికాయలు రంగప్రవేశం చేశాయి. వివరాలు వీక్షిద్దాం. వేసవి కాలంలో ఎండవేడిమి బాధిస్తున్న ఈ కాలంలో వచ్చే మామిడి పండ్లు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అందులోనూ మామిడికాయలకు ప్రసిద్ధి చెందిన మన కోస్తా జిల్లాల నుండే అందరికీ ఈ పండ్లు సరఫరా కావడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ సీజన్కు ముందు గాలివాన రావడం, పిందెలు రాలిపోవడం జరగడం మామూలైంది. దీంతో పంట దిగుబడి తగ్గడంతో పాటు ధరలు కూడా పెరగడం పరిపాటి. ఇంకా ఇటువంటి విషయాలనే మామిడి పండ్ల చిరు వ్యాపారి సిటీ న్యూస్తో పంచుకున్నాడు. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చి సిటీ కేబుల్ వారికి మా బాధలు చెప్పుకోవడానికి మీ ఇచ్చిన అవకాశానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే మామిడికాయలు ఈ టైంలో కిలో 40 రూపాయల కానించి 50 రూపాయలకు ఉండే కాయలు గాలి దుమారం పుణ్యం అంట పడిపోయి మాకు బంగిలిపల్లి వచ్చి 85 రూపాయల కానించి పచ్చికాయ 90 రూపాయల ఖరీదులు అవుతున్నాయి. పండుకాడికి వచ్చేవరకు 110, 120 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. రసాలు నూజివీడి రసాలు అంటే మనకు ఎంతో పేరు. అలాంటి రసాలు మొత్తం ఈ గాలి దుమారానికి మొత్తం రాలిపోయినాయి. ఈ రాలిపోయిన పుణ్యం అంట ఈ ఉన్న కాయలు లేతలో పూతలు కోస్తే అవి సగం పండుతున్నాయి, సగం పండట్లా. ఆ బాధలు చెప్పుకోవడానికి లేదు. పైన ఒక 2 డైన్లు పండితే కింద మొత్తం 4 డైన్లు, 3 డైన్లు, 4 డైన్లు మొత్తం పచ్చికాయలు వస్తున్నాయి. జనం అనుకుంటున్నారంటే అమ్మో అనుకుంటున్నారు. పరిస్థితి ఏంటంటే పచ్చికాయ వచ్చి 20 రూపాయలు పడిపోతుంది మాకు. అలాంటి బాధలు చెప్పుకోవడానికి లేదు మాకు. అలాంటి విషయంలో ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం. మామిడికాయలు ఈ గాలి దుమారాలు వర్షాల పుణ్యం అంట అలాకుతలం అయిపోయింది బాగా. మా బాధలు అది పరిస్థితి. ఇది జనం తినాలనుకుంటే అందట్లా, తినాలి మంచిగా అనుకున్న వాళ్ళకి అందట్లా. డజన్ వచ్చి 500, 400 చెప్తే ఎవరు తింటారు? అది పరిస్థితి. అయితే వాస్తవంగా ఏంటంటే సరైన కాయలు లేవు. ఉన్న కాయలు మొత్తం గాలి దుమారాలకు పడిపోయినాయి. ఆ పడిపోయిన కాయలు మాకు పనికిరావు. పచ్చళ్ళకి వాటికి వెళ్ళటాల్సింది తప్పించి పండవయ్యి ఆ పండే కాయలు కాదు. మేము చేసేది మా కాయ ఒక కాయ కోసాక 5 రోజుల తర్వాత పండిద్ది మాకు. అది వర్షానికి తడిస్తే అస్సలు పనికిరాదు మాకు కాయ. ఆ గాలి దుమారాలకి వర్షాలకి తడిస్తే ఏమైందంటే అది పాడైపోవడం వల్ల పచ్చళ్ళకి తప్పించి మాకు పనికిరాదు. అది అర్థం చేసుకోకుండా గాలి దుమారాలు వచ్చి పడిపోయినాను జనం అనుకుంటున్నారు. అది కాదు సమస్య. మంచి కాయలు పడిపోయినాయి. ఉన్న సన్నాసికాయలు రైతు ఉన్న దాంట్లో జాగ్రత్త పడటానికే చూస్తాడు. ఒక రసం కాయ వచ్చి ఇదివరకు డజన్ 250 రూపాయలు, 300 ఉండే రసాలు వాళ్ళ మంచి కాయలు తినాలనుకుంటే 450, 500 ఉన్నాయి. అది మా బాధ కష్టంగా. ఇక యాప్లీ కాడికి వచ్చరికి మరీ ఘోరం.